నారాయణపేట జిల్లా మాగ్నూర్ జెడ్పీ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం కల్తీపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం వ్యవధిలో 3 సార్లు భోజనం నాణ్యత బాగా లేకపోతే విద్యార్థులు అస్వస్థతకు గురైతే అధికారులు నిద్రపోతున్నారా అని ఘాటుగా ప్రశ్నించింది ధర్మాసనం. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించడం లేదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోవడం చాలా సీరియస్ అంశంగా పరిగణించాలని అంది. నారాయణపేట జిల్లా మాగ్నూర్ జెడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కల్తీపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం వ్యవధిలో 3 సార్లు భోజనం నాణ్యత బాగా లేకపోతే విద్యార్థులు అస్వస్థతకు గురైతే అధికారులు నిద్రపోతున్నారా అని ఘాటుగా ప్రశ్నించింది ధర్మాసనం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శర్మ ఫోన్ లైన్ లో ఉన్నారు. శర్మ, నారాయణపేట జిల్లా మాగునూరు జెడ్పీ స్కూల్లో వరుస 3 ఘటనల పైన హైకోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది. 3 సార్లు ఆ ఫుడ్ పాయిజన్ జరగడం పైన హైకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న జరిగినటువంటి ఘటనలో సుమారు 40 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో 13 మంది డిశ్చార్జ్ అయినప్పటికీ ఇంకా 27 మంది ఆసుపత్రిలోనే ఉన్నారు. అందులో ఒక విద్యార్థి మాత్రం చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సీనియర్ లాయర్ చిక్కుడు ప్రభాకర్ ఈ పిటిషన్ దాఖలు చేసి వాళ్ళ వాదనలు వినిపించారు. వాదనల సమయంలోనే హైకోర్టు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్లలు చనిపోతే గాని స్పందించరా అనేటువంటి ప్రశ్నను హైకోర్టు ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది చాలా స్పష్టమైనటువంటి నిదర్శనమని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా పరిగణించడం లేదు. అధికారులు 3 సార్లు జరిగినా కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా హైకోర్టు చెప్పినటువంటి సందర్భం. ఈ సంఘటన పైన ఈ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలోనే ప్రభుత్వ లాయర్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఒక అంశాన్ని చెప్పారు. వారంలో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పిన సందర్భంలోనే తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని మరోసారి ప్రభుత్వ న్యాయవాది పైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే ఒక సంఘటన జరిగితే వారం రోజుల సమయం పడుతుందా ఆ సంఘటనకు సంబంధించినటువంటి కారణాలు తెలుసుకొని కౌంటర్ దాఖలు చేయడానికి? ఇప్పటికిప్పుడు తాము నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో అధికారులందరూ హైకోర్టు ముందు హాజరవుతారని కూడా హెచ్చరించినటువంటి అంశం. హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా అనేటువంటి అంశాన్ని కూడా హైకోర్టు ప్రశ్నించింది. జిల్లా కేంద్రంలో ఉండే అధికారిని సంప్రదించి వివరాలు సేకరించడానికి వారం రోజుల వ్యవధి ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే దీనిపైన భోజన విరామం తర్వాత కౌంటర్ దాఖలు చేయాలని చెప్పడంతో విచారణను లంచ్ తర్వాత అంటే మధ్యాహ్నం 2:30కు వాయిదా వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించడం లేదనే దానిపైన మాత్రం హైకోర్టు చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. మరి ఈ మధ్యాహ్నం విచారణ సందర్భంగా అటు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఇటు వాదనలు విన్న తర్వాత ధర్మాసనం ఏం చెప్తుంది అనేటువంటిది చాలా ఆసక్తి నెలకొంది. రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.